వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లెట్స్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు పవిత్ర. నేను ఈ ఛానల్ బ్యూటీ, ఫ్యాషన్ రిలేటెడ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఇవి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. వీటితో పాటు నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఉందండి. కావాలనుకున్న వారు వెళ్ళి ఫాలో అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటో చూసేద్దాం. అకేషన్ వైజ్ గా మనం డ్రెస్సెస్ ని ఎలా చూస్ చేసుకోవాలి. ఇది ఎవరికి? మెన్ కి. నార్మల్ గా నేను చాలా డేస్ నుంచి మన ఛానల్లో ఫ్యాషన్ సిరీస్ అయితే రన్ చేశాను. ఉమెన్ కి ఎక్కువ అయితే వీడియోస్ చేశాను. మెన్ కి అయితే ఇది మెన్ ఫ్యాషన్ సిరీస్ ఇది రెండో వీడియో అనుకుంటా. ప్రీవియస్ వచ్చి యాక్సెసరీస్, మెన్స్ మస్ట్ యాక్సెసరీస్ అయితే చేశానండి. అది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో వాటి లింక్ కూడా ఇస్తాను, ప్లీజ్ వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఈ రోజు ఈ వీడియో అకేషన్ వైజ్ గా డ్రెస్సింగ్ ని ఎలా మనం చూస్ చేసుకోవాలో చెప్పాను కదా. చెప్పే ముందుగా నార్మల్ గా బేసిక్ గా చాలా మంది అంటుంటారు, అమ్మాయిలకైతే చాలా మోడల్స్ ఉంటాయి, చాలా డ్రెస్సెస్ అయితే ఉంటాయి, అబ్బాయిలకి ఉండవని. అందరూ అలానే అంటారండి. బేసిక్ గా అమ్మాయిలకైతే లెహంగాస్ అని, శారీస్ అని, కుర్తీస్ అని, జీన్స్ అని చాలా 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 డ్రెస్సెస్ ఉంటాయి. బట్ అబ్బాయిలకి ఎంతైతే ఆ ప్యాంట్, షర్ట్ ఇలానే అంటారు. బట్ ఇక్కడ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా 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 స్టైల్స్ అయితే మీకు చెప్తాను. ఇవి మీకు మంచిగా మీ లైఫ్ లో మంచి మంచి ఒకేషన్స్ కి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ అయితే మ్యారేజ్ గురించి మాట్లాడుకుందామండి. మ్యారేజ్ అంటే చాలా మంది అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని పక్కన పెడితే రిమైనింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ మోస్ట్లీ ఎక్కువ ఫ్రెండ్స్ ఎలా రెడీ అయిపోదాం, ఏ డ్రెస్ వేసుకుందాం, ఎక్కువ ఇలానే ఆలోచిస్తాము. సో అమ్మాయిల కంటే చెప్పాను కదా చాలా మోడల్స్ ఉంటాయి. బట్ అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఎలా ఏంటని ఆలోచించేటప్పుడు అయితే ఇక్కడ క్లియర్ గా చెప్తాను చూడండి. బేసిక్ గా మనకు మ్యారేజ్ అంటే ఎంగేజ్మెంట్ ఉంటుంది, రిసెప్షన్ ఉంటుంది, యాక్చువల్ మ్యారేజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మ్యారేజ్ అనేది మన ఫ్రెండ్ ఆర్ లైక్ ఎవరైనా మన రిలేటివ్ లో, అంటే మన క్లోజ్ కాకుండా మన రిలేటివ్ లో అనుకుంటే మనం దానికి అటెండ్ అవ్వాలనుకుంటే మీరు ఫార్మల్ లో వెళ్ళిపోండి. ఇది గుడ్ టు గో, ఇది మంచి ఆప్షన్. నీట్ గా ఫార్మల్ వేసుకుని అయితే వెళ్ళిపోండి. ఫార్మల్స్ అంటే మన లుక్ అనేది చాలా సింపుల్ గా చాలా అట్రాక్టివ్ గా కూడా చేస్తుంది. ఇక్కడ మీరు సింపుల్ షర్ట్ అండ్ ట్రౌజర్స్ అయితే ప్రిఫర్ చేసుకోండి. జీన్స్ వద్దు, సింపుల్ షర్ట్ విత్ ట్రౌజర్స్ ఇదైతే చూస్ చేసుకోండి. కానీ ఆ అకేషన్ అనేది, ఆ ఎంగేజ్మెంట్ అనేది మన క్లోజ్ ఫ్రెండ్ కైనా, మన ఇంట్లో మన బ్రదర్ కానీ, మన ఇంట్లో ఫంక్షన్ అయితే అలా ఫార్మల్స్ అలా షర్ట్ అండ్ ట్రౌజర్స్ కాకుండా ట్రెడిషనల్ వేర్ ఏంటి, కుర్తా విత్ పైజామా. దిస్ ఇస్ ద బెస్ట్ అవుట్ఫిట్ అండి. మనకైతే ఈ కుర్తా విత్ పైజామా అనేది మంచి లుక్, మంచి ఫెస్టివ్ లుక్ అయితే ఇస్తుంది. మనకు ఒక మంచి అకేషన్ ని మనకి బాగా చూపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో అకేషన్ ఉండేటప్పుడు మనం కూడా దానికి తగ్గట్టు రెడీ అయితే మనం కూడా ఆటోమేటిక్ గా చాలా హ్యాపీగా అయితే ఉంటాం కదా. సో ఇక్కడ రిమైనింగ్ ఎలా అంటే ఏదో ఒక రిసెప్షన్ కి మనం అటెండ్ అవ్వాలనుకుంటే మీరు ఫార్మల్స్ గానీ సింపుల్ షర్ట్ విత్ ట్రౌజర్స్ అయినా చూస్ చేసుకోండి. లేదు అకేషన్ మన ఇంట్లో అని లేకుంటే మన క్లోజ్ ఫ్రెండ్ కి అనుకుంటే కుర్తా విత్ పైజామా దిస్ ఇస్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ మ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి చాలా ట్రెడిషనల్ గా వెళ్తే బాగుంటుంది. అంటే మీరు పంచ విత్ షర్ట్ అలా అయినా చూస్ చేసుకోవచ్చు. లేకుంటే పంచని హ్యాండిల్ చేయలేమనుకుంటే కుర్తా విత్ పైజామా, లేకుంటే మోడీ జాకెట్ డ్రెస్సెస్, లేకుంటే ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్. ఇవన్నీ మీకు ఐడియా రావడానికి పిక్స్ అయితే ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఇటువంటి ప్యాటర్న్ చూస్ చేసుకుంటే అక్కడ ఒక మ్యారేజ్ అనే అకేషన్ దాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ట్రెడిషనల్ గా వెళ్తే ఫోకస్ అనేది మనకి పడుతుంది. అండ్ మెయిన్ గా మ్యారేజ్ అంటే మనకి ఎలా ఉంటుంది, కొత్త వాళ్ళ పరిచయం అవుతారు. హడావిడి మనకు కూడా తెలియదు ఎంతమంది రిలేటివ్స్ మనకు ఉన్నారని చాలా చాలా మంది పరిచయాలు అయితే జరుగుతుంటాయి. సో అందులో ఒక మనం స్పెషల్ అట్రాక్షన్ గా ఉండాలనుకుంటే లైక్ ఇటువంటి అవుట్ఫిట్ అయితే మీరు చూస్ చేసుకుంటే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అందరు లుక్ పడేటట్టు చాలా స్పెషల్ గా అట్రాక్టివ్ గా ఉండాలని ఏదైతే ఆలోచిస్తున్నారో అది డెఫినెట్ గా అయితే జరుగుతుంది. సో ఇటువంటి అవుట్ఫిట్స్ అయితే మీరు చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రిసెప్షన్. ఇక్కడికి వచ్చేసరికి చాలా 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 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. లైక్ ఇప్పుడు నార్మల్ గా తనే పెళ్లి కొడుకే అనుకుంటే మాత్రం షూట్ బెస్ట్ 3 pieces షూట్ అయితే ఉంటుంది కదా, అదైతే ఓకే. అండ్ అది మన ఇంట్లోనే రిసెప్షన్ మన బ్రదర్ కానీ లేకుంటే మన ఫ్రెండ్ కి అనుకుంటే మాత్రం మీరు కూడా షూట్ అయితే వేసుకోవచ్చు. లేదు షూట్ కాకుండా అనుకుంటే మంచి ప్యాటర్న్, మంచి షర్ట్ విత్ వెల్ ఫిట్టెడ్ ట్రౌజర్స్ అదైతే చూస్ చేసుకోండి. మీ లుక్ అయితే చాలా 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 డీసెంట్, చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా మంచి ఫార్మల్ షూస్ కానీ వేసుకుంటే మీ లుక్ సూపర్ అయితే ఉంటుంది. ప్లీజ్ జస్ట్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్
ఫెస్టివల్స్ విషయానికి వచ్చేసరికి అరే ఫెస్టివల్స్ అయితే అమ్మాయిలు ఓ లంగావాణి కట్టేస్తారు, శారీస్ కట్టేస్తారు, అలా ఇలా పడి ఏడుస్తూ ఉంటారు అమ్మాయిల పైన. కానీ అబ్బాయిలకు కూడా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ప్లీజ్ ఒక్కసారి మీరు దానిపైన రీసెర్చ్ చేస్తే మీకు తెలిసింది, ఓహో మాకు కూడా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా. ఇక్కడ ఫెస్టివల్కి వచ్చేసరికి మీకు ఓకే కుర్తా విత్ పైజామా తీసుకున్నా ఓకే, కానీ కొన్ని అవుట్ఫిట్స్ ఏంటంటే కుర్తా విత్ పైజామా అంటే నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒకేషనల్ వైజ్ గా తప్ప మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు యూస్ చేయలేము. అలా కాకుండా మంచి ఫార్మల్స్ తీసుకున్నా, లేకుంటే మంచి ప్యాటర్న్ షర్ట్ విత్ వెల్ ఫిట్టెడ్ ట్రౌజర్స్. ఇక్కడైతే జీన్స్ వద్దండి. మీరు ఫెస్టివల్ టైంలో మీరు కాస్త లుక్ అనేది ఎథనిక్ గా కనిపించాలనుకుంటే జీన్స్ అయితే స్కిప్ చేసేయండి. బోర్ కొడుతుంది ప్రతి దానికి. ఆఫీస్కి వెళ్ళిన జీన్, కాలేజ్కి వెళ్ళిన జీన్, ఏదైనా బయటకు వెళ్ళిన జీన్ 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 బోర్ కొట్టేస్తుంది కదా. సో అందుకే బాటమ్ అనేది జీన్స్ కాకుండా ఏమైనా ట్రౌజర్స్ అలా అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ మీరు సింపుల్ ఫార్మల్ షర్ట్ తో మీరు మంచి వెల్ ఫిటెడ్ ట్రౌజర్ ని కానీ వేసుకొని ఫార్మల్ షూ వేసుకుంటే మీ లుక్ అనేది ఆసమ్ అయితే ఉంటుంది. ఇది ఫెస్టివల్స్ కే కాదు, మ్యారేజెస్ కే కాదు, ఇటువంటి లుక్ అనేది మీరు బయటికి వెళ్ళేటప్పుడు లైక్ ఆఫీస్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళినా, ఏదైనా డిన్నర్ కి వెళ్ళినా, డేట్ కి వెళ్ళినా సరే ఈ లుక్ అనేది మొత్తం అన్నిటికీ యూజ్ అయిపోతుంది. అంటే అకేషన్ వైజ్ గా తీసుకునే డ్రెస్ ఇంకొకసారి వేసుకోలేము అనే ఆలోచన అస్సలు అవసరం లేదండి. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా వేసుకోవచ్చు. ఇప్పుడు షూట్ అంటారా, కుర్తా విత్ పైజామా అంటారా, అవి అకేషన్ వైజ్ గా తీసుకోవచ్చు. బట్ ఇటువంటి ఫార్మల్స్ కానీ ఇటువంటి డ్రెస్సెస్ అయితే మనం దేనికైనా లైక్ మనం బయటకు వెళ్ళేటప్పుడు మంచి స్పెషల్ డేస్, ఇప్పుడు హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ ఫంక్షన్స్ లో కానీ దేనికైనా సరే వేసుకోవచ్చు. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకంటూ ఒక చిన్న మంచి ఐడియాస్ అయితే నేను తెలుసుకొని మీకు చెప్పానని అయితే అనుకుంటున్నాను. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు అలా అనిపించినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.